హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై 4 వారాల్లో చర్య తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఇవాళ ఉదయం అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తానని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేసి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలు పోలీసులు ఆయన్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు? ఏదైతే పార్టీ ఫిరాయింపులు అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆ పిటిషన్ స్పీకర్ పిటిషన్ ఇస్తే వారిపై డిస్క్వాలిఫై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ తో పాటు కౌశిక్ రెడ్డి. వీరిద్దరి పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం 3 రోజుల క్రితం ఏదైతే తీర్పిచ్చింది 4 వారాల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి మాకు 4 వారాల లోపు చెప్పాలని చెప్పిన నేపథ్యంలో వారిపైన అనర్థ వేటు వేస్తారనే ఒక భయం ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల పట్ల పట్టుకుంది. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి కూడా అసెంబ్లీ సెక్రటరీని కలిసి వచ్చి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పడేసిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు పెట్టి కారు గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ అని ఉన్నానని చెప్పుకొస్తుండు, బీఎస్సీ చైర్మన్ తీసుకున్నాడు, అలాంటి అరికెపూడి గాంధీ ఇవాళ ఖచ్చితంగా తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే తెలంగాణ భవన్ కు వచ్చి ఆయన ఏదైతే చెప్పిందో దాన్ని తూచ తప్పకుండా మీడియా ఏర్పాటు చేయాలి, లేదంటే నేనే ఆయన ఇంటికి వచ్చి గులాబీ జెండా కడతా అని చెప్పిండు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ తో పాటు ఆయనను గృహ నిర్బంధం చేసి ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వాళ్ళ పోలీసు రాజ్యం నడుస్తుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక గులాబీ పార్టీలో ఉన్నానని చెప్పుకున్న ఎమ్మెల్యే ఇంటికి నేను వెళ్ళడానికి తప్పేంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఆ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పూర్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారంతా కూడా పోలీసులు అంతా కూడా ఎవరిని బయటకు రాకుండా చేస్తున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే అనర్థ వేటు పడుతున్న భయంలోనే ఇదంతా చేపిస్తున్నారని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కండువా కప్పుకున్నారో వారంతా కూడా తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే వారు ఎలాంటి సిగ్గుమాలిన వ్యవస్థ ఇది ఒక నిదర్శనం, ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కుట్రలుగా భావించాల్సింది. ఇవాళ రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం ఉన్న, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి చెప్పారు. వాళ్ళు ఏదైతే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళ కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశాక మనకు తెలుస్తుంది సింధురా. అయితే లివిల్ 11 తర్వాత ఒకవేళ కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ ఇంటికి చేరుకోపోతే అరికెపూడి గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. మరి పోలీసులు అరికెపూడి గాంధీ ఇంటిని కూడా ముట్టడించారా? ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారా? ఆయన ఇప్పుడు అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన దగ్గర ఎలాంటి అంగు ఆర్పాటాలు పోలీసులు ఏర్పాటు చేయలేదు. పోలీసులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టేందుకు ఇవాళ ప్రభుత్వం కుట్రలు చేసి అందులో భాగంగానే పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నారు. కానీ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర ఎలాంటి అడవి లేదు, కనీసం ఆయన అదుపునే ప్రయత్నం కూడా లేదు. ఆయన కూడా సవాల్ చేశారు, కానీ ఆయన ఎవరు కూడా పట్టించుకున్న పాపం. కానీ కౌశిక్ రెడ్డి కావాలని ఒక కుట్రపూరిత రాజకీయంలో భాగంగా ఇవాళ ఈ కుట్రలకు లేపారు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి వల్ల మనకు ప్రధానంగా కనిపిస్తుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.